ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన యేసు నామంలో బంగారు ప్రేగను కొద్దిగా ఆరంభించుకుని క్రిస్మస్ ఔన్నత్యాన్ని సిద్ధపాటుని తెలుసుకుందామండి. మరి నిజంగానే దేవుని యొక్క వాక్యము నెమ్మది కలిగిస్తుంది, ధైర్యం కలిగిస్తుంది, ఆత్మబలం కలిగిస్తుంది, మరి బ్రతకటం నేర్పిస్తుంది, వెలుగు చూపిస్తుంది. పాపం చేయకుండా మనకు అడ్డొచ్చేటువంటి ఆటంకాలన్నింటినీ కూడా పాపం చేయనీయకుండా మనల్ని భద్రపరుస్తుంది. నిజంగా ఆ ఔన్నత్యం మనకి దేవుడు మనకిచ్చాడు. మన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన సన్నిధి సదా ఉంటుంది. మరి మన మాటలో ఇష్టాన్ని, మన కళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళే నిజమైన ఆత్మీయ బంధువులు. మరి విశ్వాసులు మాత్రమే అటువంటి ప్రేమను చూపగలరని మనం గమనించుకుంటాం. అయితే మరి ప్రభువు అడుగడుగునా మనల్ని మరి మోసగాళ్ళైనటువంటి అవకాశవాదుల మధ్య ఉంచుతాడు. మనల్ని నిందారహితులుగా చేయడానికి ఇష్టపడతాడు, పరీక్షిస్తాడు. అవసరం కోసం నటించే మనుషుల మధ్య ఉంచుతాడు. లోకం పోకడ తెలియని బాల్య దినాలే ఎంతో మంచివా అనిపిస్తాయి. అయినా సరే ప్రభు వైపు మనం చూస్తూ మనం కొత్త నిర్ణయాలు చేసుకుంటే కొత్త దీవెనలు పొందుతాం. అవేంటో చూద్దామా? దేవునికి విధేయులుగా ఉండాలి, లోకానికి వేరుగా జీవించాలి, ప్రభువుని సేవించాలి, క్రీస్తు కొరకు జ్యోతుల్లాగా వెలగాలి, ఆత్మానుసారంగా జీవించాలి, ప్రతిరోజు క్రీస్తుని వెంబడించాలి, మరి క్రీస్తు కలిసి మరి ఆయనతో ప్రార్థన ద్వారా సంప్రదించుకోవాలి, నీతిమంతులుగా ఉండాలి, పాపం చేయకూడదు. మరి ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంత ఇతరులు ప్రేమించాలి, క్రీస్తు మీద నమ్మకం కలిగి ఉండాలి, మరి విశ్వాసంతో లోకాన్ని జయించాలి. మరి అప్పుడు ఆయన మనం ఏం చేస్తాడు? ఆయన దీవిస్తాడు. మరి శత్రువు ఎవరో మన ముందు నిలవలేరు. నిన్ను స్వస్థపరుస్తాడు, మార్గం చూపించి బోధిస్తాడు, విడిపిస్తాడు, ఆహారంతో తృప్తిపరుస్తాడు, సహాయం చేస్తాడు, బలపరుస్తాడు, తోడై ఉంటాడు, చేయి పట్టి నడిపిస్తాడు, విడువని ఎడబాయనని ఆదరిస్తాడు. అంతేకాదు బలపరిచి తోడుగా ఉన్నానని చెయ్యి పట్టుకొని నిన్ను మరువను అని నిన్ను మరి మన దోషాలని క్షమిస్తాడు, ఆరోగ్యం కలుగు చేస్తాడు, రక్షిస్తాడు. అప్పుడు మనం శక్తివంతంగా ఆ ఆయుధంతో మన ప్రభువుతో సంభాషించడం జరిగితే మనం అన్ని మనసు చెప్పుకుంటే ఆయన సన్నిధి మన మధ్యకు వస్తుంది. మనం ఎల్లప్పుడూ ఆయనలో ఆనందించే వాళ్ళంగా ఉంటాం. అయితే ఈ క్రిస్మస్ కాలంలో మరి ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అయినటువంటి క్రీస్తు ఆగమనం కోసం మనం ఎంతగానో ఇష్టంతో ఎదురు చూసే దినాలు ఇవి. క్రీస్తు రాక ఇష్టులకు సమాధానం, హృదయంలో సమాధానం, విరిగిపోయిన బంధాలకు స్వస్థత, మరి స్వపరీక్షల్లో సవరింపు, చీకట్లో వెలుగు, మరి దేవుని యొక్క జన్మము. మరి మన మన కొందరికి డబ్బు ఖర్చు, కొందరికి పిండి వంటలు, అలంకరణ, బహుమతులు, ఉత్సాహాలు, బంధువులు కలయిక అనుకోవచ్చు. కానీ అది ప్రభువుని ఆత్మీయంగా ఆహ్వానించే అనుభవాలు మనకి సిద్ధపాటి నెలంతా మనకు ఉండాలి. అయితే మరి ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడైన ఆయన ఆయన ఏ రీతిగా ఉన్నాడో ఒక ఆయన చెప్పాడు. యెషయా వలె సౌవర్తిక ప్రవక్త, ఇర్మియా వలె విలాప ప్రవక్త, యెహెజ్కేలు వలె నిరీక్షణ ప్రవక్త, దానియేలు వలె అన్యులకు వెలిగిన ప్రవక్త, యోనా వలె చనిపోయి బ్రతికి లేచిన ప్రవక్త, మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు క్రీస్తు, అందరికంటే శ్రేష్ఠుడు. భవిష్యత్తులో నిత్యత్వంలో ఎప్పటికీ కూడా ఎరిగిన ప్రవక్త, యాజకుడు, రాజు క్రీస్తుని మనం ఎరిగి ఉన్నామా? ఆయన రక్షణ స్థిరత కలిగి ఉన్నామా? మనం ఆలోచించుకుంటూ మరి క్రిస్మస్కు సంబంధించినటువంటి మనుషులందరినీ కూడా మనం ఒక్కొక్కసారి గ్లింప్సెస్లో మొత్తం కలియ చూద్దాం. అయితే ముగ్గురు జ్ఞాన స్త్రీలు మనకు కనబడతారు. ఎవరెవరు? ముఖ్యమైనది ఈ కీలక పాత్ర వహించేది మన తల్లి మరియ. ఆ తర్వాత భయభక్తుల స్త్రీలలో ఎలిజబెత్ ఒక ఆవిడ ఉంది. తర్వాత అన్నా ఉంది. అన్నా కూడా దేవుని గురించి ఎప్పుడు ధ్యానిస్తూ ఉండే ముగ్గురు స్త్రీలు. వయోభేదం తేడా ఉంది, మళ్ళీ వాళ్ళ జాతులు తేడా ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవిత మనుగడ డిఫరెంట్గానే ఉంది. అయినా ఈ మరి గురించి ఆలోచించుకుంటే ఇంకా చాలా చాలా మరి గురించి ఎక్కువ నేర్చుకుందాం. పడుచు కన్య మరి దేవుని యొక్క తల్లిగా ఎన్నుకోబడే ధన్యురాలు, తరతరాలకు ధన్యురాలు, పవిత్ర చిత్తానికి తలవెగ్గింది. నీ చిత్తం జరుగ్గాక అంటూ సంపూర్ణంగా అవమానాలకు చివరకు మరణం ఎదుర్కోవడానికి కూడా సాహసించిన వీర వనిత, అత్యున్నతమైన మరి జ్ఞాని, అందుబాటులో ఉంటూ దేవుని చిత్తానికి లోబడి విసుగు చెందక ఓర్పుతో హృదయాన్ని దేవునికి సమర్పించుకున్న అటువంటి వ్యక్తులకే మరేలాంటి వ్యక్తులకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎన్నుకుంటాడు, అది ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. ఇది ఒక నీతి మనం నేర్చుకోవాలి మరియలో.
ఆ తర్వాత ఎలిజబెత్తు మరి అనే అర్థమట దేవుని వాగ్దానం అని అర్థం. మరి యోహాను తన కడుపులో పుట్టిన యోహాను యేసు దయ చూపాడని అర్థమట. మరి జకరియా అంటేనేమో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళ గురించి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారండి. గొడ్రాలనేకి విలువ తక్కువగా ఉండే రోజుల్లో దేవునికి విముఖత చూపకుండా గొడ్రాలైనప్పటికీ భర్తకు సహకరిస్తూ భక్తిగా అదిగా అచంచల భక్తి విశ్వాసాలతో నిబ్బరంగా ఆ బిడ్డ యాజక ధర్మం చేయడానికి సహకరిస్తూ యథార్థ కలిగిన భార్యగా నిలిచింది. మరి మరియను ఎంత అందరూ మరి రాళ్ళేసి కొట్టవలసిన పరిస్థితులు ఉన్న ఎదుర్కొనే దినాల్లో మరి దూరంగా ఉండే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ప్రభువు ఆత్మ తోడుకుని పోగా ఆ మరియను తను ఎంత మంచి బిగ్ హార్ట్తో చేర్చుకొని మరి ఎంతో ఆదరించి ఎంతో ప్రేమ చూపించిన ఉత్తమురాలు. మరి అన్న అయితే 84 సంవత్సరాల వయసు కలిది, దేవాలయంలో గడిపింది. మరి ఎంతో కాలం 60 ఏళ్ల పైగానే విధవగా ఉంది. గాసిప్పు పట్టించుకోకుండా ఉత్తమ స్త్రీగా, దేవాలయంలో కనిపెట్టే స్త్రీగా, సంప్రదించే స్త్రీగా, గొప్పతనము మంచితనము వివరించేదిగా, వృద్ధాప్యంలో దేవుని తలస్తూ సేవిస్తూ అందరికీ నేర్పిస్తూ ఉన్నది అవనొచ్చి ఉంది. వీళ్ళ ముగ్గురు నుంచి కూడా ఎన్నో విషయాలు స్త్రీలుగా అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం నిత్యజీవ వారసులం కావాలని క్రీస్తు రక్తధారల ప్రభావంలో రక్షణ లభించింది కనుక క్రీస్తు జన్మ ప్రాముఖ్యత సంతరించుకొని మరి తల్లి మరియకు సన్నిహితులైన వారిని గురించి కూడా మనం పూర్తిగా ఆలోచిద్దాం. క్రీస్తు మరి యొక్క తల్లి, మరి యొక్క ప్రత్యేకతలు, ఆమె పుట్టుకే ఎంత ఆశ్చర్యం కదా. పుట్టుకప్పుడు క్రీస్తుకి సాక్షిగా ఉంది, మరణానికి కూడా సాక్షిగా ఉంది. ప్రత్యేక అనుభవం పొందినటువంటి ప్రత్యేక వనిత. మరి పుట్టుక సాక్షి అంటే లూకా 2:15, మరి మరణం దగ్గర అంటే యోహాను 19:25. మరియకు పాత నిబంధన ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత ఉంది. బాల్యం నుండి నేర్చుకున్న అనుభవాలు కలదు కనుక జ్ఞానంతో మాట్లాడింది. ఈవిడ మాటలోనూ హన్న, సమూయేలు తల్లి మాటలు కూడా చాలా చాలా ప్యారలల్గా ఉంటాయండి. చాలా సన్నిహితంగా ఉంటాయి. మంచి మాటలు, హృదయ అది ఆత్మ కలయిక. మరి అదే మాటలు ఎగ్జాక్ట్గా విందాం. 1 సమూయేలు 2లో హన్నా పలికిన మాటలు, నా హృదయం యెహోవా యందు సంతోషిస్తుంది, యెహోవా యందు నాకు మహాబలం కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నా. కృంగజేయి వారిని లేవనెత్తేవాడు నీవే, దరిద్రులను ఐశ్వర్యవంతులు చేసేవాడు నీవే, మంటి నుండి ఎత్తువాడు నీవే. మరియా కూడా ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలిజబెత్ ఎంతో ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు, మరి రక్షకుని తల్లి దగ్గరికి వచ్చిందని ప్రశంసించినప్పుడు తను చక్కగా మాట్లాడుతుంది మరియా. నా ప్రాణం ప్రభువును ఘనపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను. అన్న కుమారుడు అన్న మాటగా దాసుడును నీ స్వరం వినిపించు, దాసుడా నీ దాసుడు ఆలకిస్తాను అనే మాట అక్కడ ఉంది. నా ఆత్మ నా రక్షకుడు దేవుని యందు ఆనందించెను. ఒకే అర్థం భావము ఇముడుంది కదా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను, అన్ని తరాల వారు ధన్యులు అంటారు. భయపడకు, కనికరము చూపేవాడు భయపడే వారికి బాహువులు పరాక్రమం చూపిస్తాడు, గర్విష్ఠులను అణుస్తాడు, దీనులకు సింహాసనం ఎక్కిస్తాడు. ఇదేనండి కీ పాయింట్ వాళ్ళిద్దరిలో. అయితే ఈ అనుభవాల్లో మనం మరియా ఏ ఏ సందర్భాల్లో మరియా ఉనికి ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో యోహాను 2లో కానా విందుట చెప్పినప్పుడు మరియా ఏం చెప్పింది వాళ్ళకి? ఆయన చెప్పింది చేయండి అంటది. బాణలు పెట్టినప్పుడు అప్పుడు రుచిగల మంచి రంగు గల మరి ద్రాక్షరసం తయారైంది ఆయన చెప్పింది చేసినప్పుడు. కాబట్టి మనం కూడా ఆయన చెప్పింది మనం చేస్తే అద్భుతాలు చూడగలం. ఇదొక చక్కని తలంపు. తర్వాత 12 ఏళ్ల వయసులో మర్చిపోయారు. నిజంగానండి, మనం మరుపు తల్లి మర్చినా తండ్రి మర్చినా విడవననే మాట దేవుడిచ్చాడు మనకి. ఇక్కడ మర్చిపోయి ఆ తర్వాత చూసుకుంటుంది లేడని క్రీస్తు 12 ఏళ్ల వయసులో. అప్పుడు తను నేను తండ్రి పనిలో ఉన్నానని తెలియదా అన్న మాటలకి అర్థం కాల. అప్పుడు తన హృదయములో భద్రము చేసుకున్నది అని రాయబడిందండి. నిజంగా అక్కడ కూడా మరి గాబ్రియల్తో తనకు వచ్చినప్పుడు కూడా తన హృదయములో భద్రం చేసుకుని తన మాటలో ధ్యానించిందనే మాట ఉంటుంది. అదే రీతిగా మరి గొల్లలు సమయంలో కూడా గొల్లలు దోతులు చెప్పిన మాటలు చెప్పినప్పుడు ఆవిడ తల పోసుకొనొచ్చు హృదయంలో భద్రం చేసుకుంది. దీనిలో మన సత్యం ఏం నేర్చుకోవాలంటే మన దేవుని యొక్క వాక్యాల్ని, భక్తుల జీవితాల్ని మన హృదయంలో భద్రం చేసుకుంటే మనకు ఆత్మీయ మేలు దొరుకుతుంది. ఓ సందర్భంలో క్రీస్తును పొగుడుతూ
తల్లి నువ్వు ధన్యురాలివి అని చెప్తే ఆయన చిత్తం నెరవేర్చే వాళ్ళే నా వాళ్ళే అని అంటాడండి. క్రీస్తు తల్లి మరియతో గమనింపదగిన మంచి లక్షణాలు నేటి తరం వారికి మార్గదర్శకంగా ఉండాలి. తరతరాలుగా ఆయన దీనురాలు ధన్యురాలు దేవుని చిత్తానికి లోబడింది, ప్రాణంతో ఘనపరిచింది, ఆరాధించింది, రక్షణలో ఆనందించింది, మహిమపరిచింది. దేవుడిచ్చిన ఆనందం నిజంగా శాశ్వతమైనది. గొర్రెల కాపుర్లకు వచ్చి దూత చెప్పిన మాటలప్పుడు తలపోసుకుంటూ లూకా 2:18 అండి, తలపోసుకుని ధ్యానిస్తూ భద్రపరుచుకుంది. అది మనం నేర్చుకోవాల్సింది. మనకి సత్యం విలువైంది, జీవితానుభవం ఇది. ఆ భద్ర ఆమె వలె కృప పొంది మనం ధన్యులు అవటానికి ఇదొక చక్కటి అవకాశం. తర్వాత 119లో కూడా మన వాక్యం హృదయంలో భద్రపరచుకోవడం ఎంత చక్కటి మాట ఉందంటే 119లో పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానని దావీదు చెప్పాడు. 119:72 కట్టడలు వాక్యాన్ని నేర్చుకుంటే శ్రమనంతటే మేలాయనని చెప్తాడు. తర్వాత సామెతలు 4లో హృదయంలో జీవధారలు ప్రవహిస్తాయి. హృదయంలో మనం భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనకుంది. మరి 8వ రోజు కూడా మరియా దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ నిన్ననే చెప్పాను సిమియోన్ గురించి, అద్భుత వాక్కులు, జీవ వాక్కులు చెప్పాడండి. ఆత్మతో నింపబడి తనని మనం తక్కువగా అంచనా వేయకూడదు. మరి చెప్పిన మాటలు 4-5 ఉన్నాయండి. ఏంటంటే మరణమును నేను క్రీస్తుని చూశాక కానీ చనిపోను, సమాధానంగా నేను వెళ్తాను, మరణిస్తానని చక్కగా ధైర్యంగా ప్రొక్లైమ్ చేశాడు. రెండోదేమో అన్ని జనులకు వెలుగుగా, అది విస్ఫోట శక్తితో రేడియేషన్ కదా మించిన వెలుగుగా క్రీస్తు ఉంటాడని ప్రవచించాడు. మరి తర్వాత అంతేకాదు ఇశ్రాయేల్ జనులకు మహిమగా ఉంటాడని ప్రవచించాడు. ఆ సకల ప్రజలకు అన్ని తరాల వాళ్ళకండి ఆయన రక్షణ కనులారా చూచి తరించానని ఆత్మతో నిండిన వాడే ప్రవచించాడు. క్రీస్తు మరణము మరి కడుపులో కత్తి దూసుకుపోతుందని కూడా ప్రవచించాడు. మరి ఆశ్చర్యపడింది ఈ మాటలకు. మరి గొప్ప బాధ్యత. మరి మేడగదిలో శిష్యులు అందరూ ఉన్నప్పుడు కూడా తను ఎంతో హంబుల్గా వాళ్ళతో పాటు తల్లినే అనే గర్వపడకుండా వాళ్ళతో పాటు మరి ఏకత్వంతో ఉంటూ మరి ఏక మనసుతో ఎరకగా ప్రార్థన చేసే సమయంలో ఆత్మను పొందుకున్న తను 120 మందిలో తను కూడా సాక్ష్యంగా ఉంది. అది దివారాత్రులు వాక్యము, ప్రార్థన, సహవాసం, ఎడతెక రొట్టె విరుచుటలో ఉండబట్టి వాళ్ళు అనేకమైన అనుభవాల్లో మరి మంచి విశ్వాస వీరులుగా నిలబడ్డారు. మరి క్రిస్మస్ ధ్యానాలు దైవత్వం తెలుపుతూ కొత్తతనం తెచ్చిపెట్టేదిగా ఆహ్లాదపరుస్తుంది కదా. ప్రధాన పాత్రకు ఎందుకుంటే మరే గురించి ధ్యానించాలి మనం. ఆమెను ఆశీర్వదించబడింది, ధన్యురాలు. హెబ్రీ పదము మిరియాం నుంచి వచ్చిందండి. అసలు దానికి అసలైన అర్థము చేదు అట. అయితే దాన్ని మధురంగా మార్చుకున్నది తన జీవితం ద్వారా. యెషయా 700 సంవత్సరాల క్రితము కన్య గర్భవైతే కుమారుడికి అంటుంది యేసు అనే పేరు. నిజంగా ఈ ప్రవచనాలు మనకి ఎన్నో రకాలుగా మీకా ప్రవచించాడు, అది బెత్లెహేంలో అని చెప్పాడు. ఎన్నో రకాలుగా మరి ఎవిడెన్సెస్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మరియ కూడా సుగుణాలు దేవునికి నచ్చాయి. పేద స్త్రీ వడ్రంగిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడింది. మరి అటువంటి వడ్రంగితో వివాహానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయిస్తే తలంచుంది. ఎంతో విధేయత తల్లిదండ్రులు, సణుగుడు విసుగుదల లేకుండా ఓర్పుతో ఉంది. కంప్లైనింగ్ అంటే ఫిర్యాదు చేసే వ్యక్తి కాదు. అది మనం స్త్రీలంగా మనం ఆవిడ లక్షణాలు మనం నేర్చుకోవాలి. కష్టాలకు ఓర్చింది. ఏ స్త్రీ అయినా పశువుల పాకలో జన్మనివ్వడానికి ఇష్టపడద్దా అండి? తను ఎంత ఓర్పుతో ప్రభు కొరకు నిలబడిందండి. ప్రకాశవంతమైన మరి ఆదర్శవంతంగా మలుచుకుని జీవితాన్ని మరి తన సుఖమయం చేసుకుని ధన్యురాలైంది. ప్రేమ, నిరీక్షణ అనేది మన క్రిస్మస్లో దాగినటువంటి గొప్ప సత్యాలు. అయితే మరి ఈ అనుభవాల్లో ఆదామును కోల్పోయినటువంటి సంతోషాన్ని కడపటి ఆదామైన క్రీస్తు నిత్య జీవాన్ని తిరిగి ఇచ్చారు కాబట్టి మన క్రిస్మస్ని కొనియాడి ఆరాధించాలి. క్రీస్తుకు భయపడే వారికి దీనిలో కనికరం చూపుతాడని మరే ఘనపరిచినట్లు మనం కూడా ఘనపరుచుకోవాలి. దూతలు మరి స్తుతి గానాలు చేశారు. ఆ స్థుతిలో ఎంత మంచి సందేశం ఉందండి. తనకిష్టులైన దేవునికి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం, ఇష్టం లేకపోతే సమాధానం ఉండదు అని అర్థం అక్కడ. గొల్లలు కూడా పని చేస్తూ ఉండగా వాళ్ళకి దూత కనిపించింది. సోమరుగా నిద్రపోలేదండి వాళ్ళు. పని చేస్తూ వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు, అది గుర్తుపెట్టుకుందాం. ఇదొక సత్యం. అది మొదటిగా చదువురాని అజ్ఞానులకే క్రీస్తు పుట్టుక వార్త పామరులకు అందించబడింది. మరి నిజంగా చదువురాని జాలరులనే కదా తలకిందులు చేసేవాళ్ళుగా, శిష్యులుగా, హతసాక్షులుగా మార్చిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. నిన్ను నన్ను మార్చలేడా, వాడుకోలేడా? ఆ ఎంతమంది వాళ్ళే సువార్థికులయ్యారు, ప్రకటించారు గొల్లలు. తర్వాత జ్ఞానుల సంగతి చూసుకుంటే యేసు కొరకు దూర ప్రయాణం చేసి వచ్చారండి వాళ్ళు ఎంత ఓర్పుతో వచ్చి వాళ్ళు ఎంత చక్కని విలువైనటువంటి కానుకలు తీసుకొచ్చారు. వాళ్ళ గురించి ఎంత చక్కగా చెప్పుకోవచ్చు అంటే మనం మరి వాళ్ళు చూచిన వ్యక్తులు, వెతికే వ్యక్తులు, నమ్మిన వ్యక్తులు,
సంతోషించిన వ్యక్తులు, ఆరాధించిన వ్యక్తులు, దాతృత్వం గల వ్యక్తులు. నిజంగా జ్ఞానులు ఎంత చక్కటి అనుభవాలు పొందుకున్నారు. వారు ఎంత చక్కటి కానుకలు ఇచ్చారు చూసారా. ఆ కానుకలు బంగారం రాజరికం కొరకు, సాంబ్రాణి పవిత్రత సేవ కొరకు, యాజకత్వం కొరకు, బోళము ఆయన మరణం యొక్క గుర్తుగా వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఒక పేద స్త్రీ అంతటా, నేను ఇవన్నీ ఇవ్వలేను కానీ ప్రభు కొరకు నేను బంగారం లాంటి సమయాన్ని ఇస్తాను, నా నా ప్రార్థన ద్వారా ధూపంగా ఆయనకి ఇస్తాను, బోళం ద్వారా నా శ్రమల అనుభవంలో ఆయన ధ్యానిస్తూ ఆయన ఘనపరుస్తాను అంతటా. నిజమే, మనం కూడా అటువంటి అనుభవంలో ఉండాలి. నక్షత్రం అయితే దారి చూపింది. దానియేల్లో 12:3లో బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల్లాగా వెలుగుతారు, అనేకులు రక్షిస్తారని కూడా మనకి స్పష్టంగా ఉన్నది. కాబట్టి మనం ఈ అనుభవాల్లో ప్రభువుని పదే పదే మనం ధ్యానం చేసుకోవడం మనకి ఎంతో అవసరం. మరి క్రిస్మస్లో క్రీస్తు కేంద్రంగా ధ్యానించాలి. క్రీస్తు కలిగిన జీవితము, క్రీస్తు లక్షణాలు రూపాంతరం చెందాలి. మరి ఆయన పుట్టుక ప్రజాసంఖ్యలో లిఖితమైంది, నమోదు చేయబడిన చరిత్ర ఉంది. క్రీస్తు శకంలో 2 విభాలుగా రూపొందించబడింది. క్రీస్తు శకము పూర్వము, తర్వాత. మరి సర్వజనానికి అదే గుర్తు. క్రీస్తు పుట్టుక వంశావళి, జగత్తు పునాది. ఆ ముందే ప్రణాళికలు రూపొందించబడింది కాబట్టి ఆయా వ్యక్తుల ఉనికి దేవుని చిత్తంలో పరిశుద్ధ గ్రంథం లిఖితమైంది. 5 మంది స్త్రీలు మనకు మత్తయి 1వ అధ్యాయంలో వంశావళిలో ఉన్నారు. 5వ వ్యక్తిగా మరియ ఉందనుకోండి. ఆ క్రీస్తు తల్లిగా దైవం యొక్క ప్రశంసలు అందుకున్న ముందు నలుగురు స్త్రీల చరిత్రలు కూడా ఎంతో ఔన్నత్యాన్ని చూపిస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో స్త్రీని దేవుడు గౌరవించి పొందుపరిచాడో ఈ వంశావళిలో అమూల్యమైన ఆ పేరు దాంట్లో ఉండాలంటే ఎంత గొప్ప సంగతి అండి. మరి ఎంత విలువ గల జ్ఞానం గలటువంటి సొలొమోను మరి దావీదు కొడుకే. అది ఎంత మరి దేవాలయం నిర్మించమని ఎంత ప్రార్థన చేశాడో దేవాలయం నిర్మించే సొలొమోను. అటువంటి పరిస్థితుల్లోనే భ్రష్టుడైపోయి మరి విశ్వాస వీరుల జాబితాలో ప్రభువు ఆయన పేరు లిఖించలేదు. అక్కడ కూడా ఉరియా భార్య వంశావళిలో కూడా ఉరియా అన్యాయం అయిపోయాడని ఉరియా పేరు లిఖితమైందండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరిని తృణీకరించే దేవుడు కాదని మనకు అర్థమవుతుందండి. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క సత్యం దాగి ఉందని మనం గమనిద్దాం. బైబిల్ వాక్యం అందుకని అది ఒక గది అండి. అది క్లుప్తంగా మనం వివరించుకుందామా. మరి మొదటిగా తామారు, ఆ స్త్రీ ఆదికాండ 38:6-7 అంతా నేను చెప్పను, కొద్దిగా వివరిస్తాను. మత్తయిలో 1:3లో ఉంది. ఆ ఏరు భర్త మంచివాడు కాబట్టి చంపబడ్డాడు. ఆయన తన యోధా విషయంలో, తన పురుషాధిక్య ప్రపంచంలో క్రీస్తు కొత్త చరిత్ర ఇచ్చినట్టుగా, తనకి ఒక ఉనికి ఇచ్చినట్టుగా, తన ప్రశంసించే పరిస్థితికి చేర్చాడండి. ఆ దేవుని యొక్క నమ్మిక ఉంచితే దేనికి భయపడరు. దేవుని అన్యాయం సరిచేయడానికే వచ్చారని ఈ జీవితం నిరూపిస్తుంది. అది చదవండి ఆ అధ్యాయం. క్రీస్తుకి న్యాయం చేశాడండి. క్రీస్తు నమ్మితే రక్షణకరమైన భద్రత గల జీవితం ఇస్తాడని మనం చూస్తాం. మరి ఇమ్మానుయేల్ అనే తోడుగా ఉండే దేవుడు ప్రతి పరిస్థితికి. రెండవ వ్యక్తి రాహాబు. తను కూడానండి నిజంగానండి యెహోషువ 2వ అధ్యాయం 1-14 వరకు దేవుని విషయం మీరు ఎంత అద్భుతాలు చేశాడు మీ దేవుడు, అది వింటే మాకు వణుకొచ్చింది, భయపడిపోయానని చెప్తుందండి. అంటే ఎంత శ్రద్ధగా దేవుని యొక్క ప్రజల్ని ఎలా దేవుడు నడిపించాడో తను తెలుసుకుంది. అందుకనే వేగుల్ని రక్షించింది. తన అన్ని బలహీనతలు ఉన్నా సరే దేవుడు తను గుర్తుంచుకున్నాడు. దేవుని బిడ్డల్ని ప్రేమించింది కాబట్టి, వాళ్ళని తప్పించింది కాబట్టి తను ఎంత ఔన్నత్యం ఇచ్చి తన వంశావళిలో ఉంచి మరి ఆ పేర్లలో తను పెట్టింది ఇమిడిచ్చాడంటే ఎంత గొప్ప. కిరీటంలో రత్నం పొదిగినట్టుగా ఈ 5 స్త్రీలు పొదగబడ్డారండి. మరి బలహీనతల్లో సాక్ష్యం నింపింది. తన యొక్క పక్షంగా నిలబడి క్రీస్తు వంశావళిలో చేరటానికి దేవుడు తనకి అనుమతించిన అనుభవం ఎంతో గొప్పది. నమ్మకత్వం చూపించి రిస్క్ అయింది. తర్వాత యాకోబు 4:9లో ఈ లోక స్నేహం దేనికి వైరం కాబట్టి దేవుని బిడ్డలతో స్నేహం చేయడానికి వ్యభిచారులారా మరి లోక స్నేహం దూరం చేసుకున్న అనుభవాన్ని తను నిజం చేసుకొని ప్రత్యేకించుకుంది, నమ్మకత్వం చూపింది. రూతు ఆవిడ నిజంగా సాక్రిఫిషియల్ సర్వెంటే. మరి 1:6లో రూతులో నువ్వు వెళ్ళి చోటుకి నేను వస్తాను, నువ్వు నివసించే చోట్ల ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఎడబాబు దేవుడు. తను గమనించింది అత్తగారిని. ఆ సమృద్ధి అయిన పట్టణం నుంచి
అంత భక్తిగల దేవుడు తన ఏడవటం, పశ్చాత్తాపడటం, తను ఎందుకు వచ్చిందో భర్తని బిడ్డలను కోల్పోయిన అనుభవంలో మరి తన సాక్ష్యాన్ని వినుంటుంది నయోమిది. తను చేసిన పొరపాటు తను గ్రహించుకొని తను అవి చేయకూడదని మళ్ళా వెనక్కి వెళ్ళటానికి తనతో సహకరించడానికి ఇష్టపడిందండి, ఆరాధించింది. మరి ఆత్మీయ జీవితమే తను ఓర్పు అయితే వెళ్ళిపోయింది, కానీ మరి రూత్ అయితే మాత్రం మరి పొరపాట్లను గ్రహించుకుని, మరి నిజం గ్రహించుకుని, మరి అత్తగారి తప్పును సరిచేసుకోవడానికి మళ్ళీ తను తిరిగి మళ్ళీ ఆ ప్రాంతం వెళ్ళడానికి ఇష్టపడింది. వంశావళిలో చేర్చబడింది. దేవుని యొక్క సహవాసంకి విలువిచ్చింది. ఆత్మీయ జీవితం కాపాడుకుంది. దాని నుంచి పారిపోకూడదని కూడా తను సహించుకుంది. అన్నిటికీ అత్తకు తన తలయొగ్గి అన్నిటినీ మంచిగా ఫలభరితమైన జీవితం జీవించడానికి యవ్వనంలో పవిత్రత కాపాడుకుంటూ మూడుబారిన జీవితాన్ని మన ఫలభరితం చేసుకుంది. దేవునికి విలువిచ్చింది, మధురంగా మార్చింది. మరి యేసే మన జీవితాలకు రూపురేఖలు దిద్దుతాడు కాబట్టి ఆయన చక్కటి అనుభవాన్ని రూతుకి ఇచ్చాడు. అయితే మరి బెత్షెబ కూడా నాలుగో వ్యక్తి, ఉరియా భార్య. ఊరియా భార్య అని గుర్తించబడింది. మరి బిడ్డను కోల్పోయింది, భర్తను కోల్పోయింది. అన్యాయం అయిందండి. ఎంత దుఃఖపడి ఉంటుందో, హెల్ప్లెస్గా అయిపోయిందండి. ఈ దావీదు యొక్క అగ్రెసివ్ నేచర్కి తను ఏం నోరెత్తలేకపోయిందండి. ఎంత దుఃఖపడిందో పాపం. కానీ ప్రభు అటువంటి బిడ్డను కూడా గుర్తుపెట్టుకొని, అటువంటి నలిగిపోయిన బిడ్డలను కూడా దేవుడు లేవనెత్తి ఇంత అమూల్యమైన అధికత ఇచ్చాడండి. నూతన జీవితం ఇచ్చి ఆరంభిస్తాడు. మన జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు మనకుంటే, ఈ నలుగురు జీవితాలు వంటి ప్రభు మనం తప్పకుండా వెలుగు తీసి మనల్ని నిలబెట్టుకుని ఆయన ఆశీర్వదిస్తాడని మనం నేర్చుకుంటాం. యోబు కూడా దీనిలోకి ఉన్న స్థానంలో ఉంచుతాడు, దుఃఖపడి వారిని క్షమిస్తాడు. హెబ్రీ 13:5లో విడువని ఎడబాయని అన్నాడు. మరి ఎస్తేర్ని, దానియేల్ని, హెబ్రీ బాలుని అందరినీ కూడా వాళ్ళని ఎడబాయక తను రక్షించిన వాడే కదా. వాళ్ళని పరీక్షించాడు. యెషయా 48:10లో పుటం వేసి ఇబ్బంది కొలుములో పరీక్షించి శ్రేష్ఠ జీవితం ఇచ్చారు. ఈ దానియేలు, ఎస్తేరులందరూ గెలిచారు. సమాధానకర్తగా దిగివచ్చాడు. యవనస్తురాలు ఆత్మీయ స్థితిలో మరియ జీవించింది, ఆత్మలో ఆనందించింది. మరియ పాపాన్ని లోకాన్ని దరిచేయనివ్వలేదు. ఎంత గొప్ప పరిశుద్ధాత్మకార్యం జరిగించడానికి మరి సైతాను ఎంతగానో బెదరగొట్టినప్పటికీ తంత్రాలు ఎరిగి శోధనలు జయించిన రీతిగా మరి ఈ అనుభవాల్లో మనం కూడా ఎన్ని రకాల కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య మరి యోసేపు మరియ వాళ్ళ ఐక్యత ఎంతండి. కలిసి ప్రయాణం చేశారు, కలిసి సఫర్ అయ్యారు, మరి యేసుతో మరి కలిసి వెళ్ళారు, కలిసి మరి గువ్వలనిచ్చారు, ఎంత అన్యోన్యతతో జీవించారు చూసారా. సైతాన్ని ఎన్నో రకాలుగా విసిగించింది, ఎన్నో రకాల అవమానాలకి లోకం విమర్శించిన అనుభవాలు యోసేపు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ప్రభు ఆజ్ఞకు లోబడి ఇద్దరు కూడా విధేయత చూపి మంచి ఆదర్శవంతమైన కపుల్గానే మిగిలారు. మన జీవితాల్లో కూడా అటువంటి కుటుంబ జీవితంలో కూడా వీళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. భార్యాభర్తలు సమాధానంగా ఐక్యతతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన జీవితాల్లో మన పరిస్థితులను బట్టి ఎవరు తృణీకరించకుండా మన ప్రవర్తన బట్టి 1 తిమోతి 4:11 జాగ్రత్త పడాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడని మనం సదా పాడుకోవాలి. మరి సంతసంబున సంస్తుతింపగా మనందరం క్రిస్మస్కు సిద్ధపడే రీతిగా ఆత్మీయ సత్యాలను హృదయంలో మరియ వలె భద్రపరుచుకొని ప్రభు కొరకు ఎదురు చూద్దామండి. ఈ క్రిస్మస్ ఈ తలంపులతో క్రొత్త విజన్, కొత్త ఇన్సైట్ మనకిచ్చి ప్రభు మన హృదయాల్లో సమృద్ధిగా నిలిచి మనల్ని ఆత్మీయంగా బలపరచాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమెన్.